ప్రస్తుతం భారత జట్టు 3 ఫార్మాట్లలో కేవలం టీ20లో మాత్రమే రాణిస్తూ మిగతా 2 ఫార్మాట్లలో డేలా పడిపోతుంది. ఎక్కడ ఆడినా సరే టెస్టుల్లో వన్డేల్లో మాత్రం విఫలమవుతూ తీవ్ర విమర్శలకు గురవుతుంది. గౌతమ్ గంభీర్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కీలక ఆటగాళ్లను తప్పిస్తూ తనకు నచ్చిన ఆటగాళ్లనే సెలెక్ట్ చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే వన్డే అటు టెస్టుల్లో టీమిండియా సరిగ్గా రాణించలేకపోతుంది. ముఖ్యంగా ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ లో గెలిచినప్పటికీ చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. ఇక రెండో వన్డేలో అయితే ఏకంగా ఓటమి పాలైంది. అంతేకాదు అంతకు ముందు శ్రీలంక టూర్ లో 2-0 తేడాతో సిరీస్ ను కోల్పోయింది. అలాగే ఆస్ట్రేలియాలో 2-1 తేడాతో సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే. అటు టెస్టులే కాకుండా ఇటు వన్డేల్లో కూడా టీమిండియా పదే ఓటమికి గురి కావాల్సి వచ్చింది. ఇందుకు కారణం బ్యాటర్ల కంటే బౌలింగ్ వైఫల్యమే ఎక్కువగా టీమిండియాను ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా వన్డేల్లో మహమ్మద్ షమి లాంటి సూపర్ బౌలర్ లేకపోవడం కూడా టీమిండియాకు వరుస వైఫల్యాలు తెచ్చిపెడుతుంది. సెలెక్టర్లు అతనికి మొండి చేయి చూపించడం తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న షమికి జాతీయ జట్టులోకి చోటు ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. సూపర్ ఫామ్ లో ఉన్న వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎలా పక్కన పెడతారని సెలెక్టర్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మాజీ క్రికెటర్లు సైతం షమిని ఎంపిక చేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత బౌలింగ్ లో అనుభవం లేమి కనిపించింది. దీంతో అనుభవజ్ఞుడైన షమిని ఎందుకు జట్టులోకి తీసుకురావడం లేదని మాజీ హాఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. షమి చివరిగా భారత్ తరపున ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అప్పటి నుంచి ఫిట్నెస్ లోపం పేరట అతన్ని జట్టులోకి తీసుకోవడం లేదు. కానీ షమి మాత్రం దేశవాళీ క్రికెట్ లో క్రమం తప్పకుండా ఆడుతున్నాడు. అంతేకాకుండా వికెట్లు తీస్తూ తన మునుపటి ఫామ్ ను అందుకున్నాడు. దీంతో జాతీయ జట్టులోకి అతన్ని తీసుకోవాలనే డిమాండ్ ఏర్పడింది. తాజాగా సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో ప్రకటించిన జట్టులోనూ షమికి చోటు దక్కలేదు. ఎటు చూసినా టీమిండియాకు షమి లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వన్డేల్లో టీమిండియా వరుస వైఫల్యాలతో సిరీస్ ను కోల్పోతుండడం ఇప్పటికైనా సెలెక్టర్లు కళ్ళు తెరవండంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.